శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం 7వ సంఖ్యలో జన్మించిన వారి యొక్క సంవత్సర ఫలితాలు 2025 ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 7వ సంఖ్య అంటే మనకి ఏ నెలలో అయినా 7వ తారీఖు, 16, 25 ఈ సంఖ్యల్లో జన్మించిన వారు 7వ సంఖ్యకి రావడం జరుగుతుంది. మరి 7వ సంఖ్యకి ఆధిపత్యం వహించే గ్రహం కేతు గ్రహం. అందువలన కేతుగ్రహం యొక్క లక్షణాలు, కారకత్వాలు, ఆలోచనలు అన్నీ కూడా ఈ 7వ సంఖ్య వారికి ఆపాదించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. అయితే కేతువు, రాహువు రెండు కలిసి ఒకే గ్రహం కింద, అంటే 180 డిగ్రీస్లో ఈ రెండు గ్రహాలు తిరుగుతూ ఉంటే, రాహుగ్రహం అన్నది తల భాగం, అంటే హెడ్. ఈ కేతు అన్నది ఏంటంటే మొండం, దానికి హెడ్ ఉండదు. ఈ కేతుకు తల లేకపోవడం వల్ల ఏంటంటే, ఈ కేతువు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అంతా కూడా హృదయంతో ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని అంతసేపు వైరాగ్యం, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పెద్దగా కోరికలు ఏమీ ఉండవు, అంతా శూన్యంగానే భావిస్తూ పెద్దగా కోరికలు లేకుండా ఉన్న కోరికల్ని చంపుకునే ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది ఈ కేతు సంఖ్యలో జన్మించిన వాళ్ళు. అందులో ఎక్కువగా 7వ సంఖ్య అంటే ఇంకా ఏ సంఖ్యతో సంబంధం లేకుండా నెల, సంవత్సరం పక్కన పెడితే కేవలం 7వ సంఖ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు వాళ్ళకి స్వార్థం చాలా బహు తక్కువగా ఉంటుంది. చాలా వరకు ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేయాలి అన్న ఆలోచనతోనే వీళ్ళ లైఫ్ గడుస్తూ ఉంటుంది అన్నమాట. కేవలం వాళ్ళు తెచ్చుకున్న భోజనం కానీ, వాళ్ళు కట్టుకున్న బట్టలు కూడా ఏదో విధంగా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత నిరాడంబరంగా ఉంటారని, ముందు ముందు ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు సింపుల్గానే వాళ్ళ యొక్క వ్యవహారం కనబడుతూ ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్ లివింగ్. చాలా వరకు ఇస్త్రీ లేని బట్టలు, మంచి కాటన్ బట్టలు లాంటివి ధరిస్తా చూడగానే వాళ్ళు ఒక ఆధ్యాత్మికవేత్తలుగాను, యోగులుగాను, నిస్వార్థపరులుగాను కనబడుతుంటారు. ఎటువంటి బంగారాన్ని ధరించడానికి ఇష్టపడకుండా సింపుల్గా ఉంటారు. నడిచి వెళ్ళిపోతారు తప్ప పెద్ద వాహనాన్ని కూడా ఇష్టపడరు. అయితే 16వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు, ఇది 7 కాబట్టి, అంటే 16 అన్నది కొద్దిగా బెటర్గా ఉంటుంది. 1 రవి సంఖ్య, 6 శుక్రుడు కాబట్టి వీళ్ళు కొద్దిగా లైఫ్ని కొద్ది ఖరీదుగా అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువగా వీళ్ళు గవర్నమెంట్ సర్వీసు, అలాగే సినిమా ఇండస్ట్రీ, కంప్యూటర్ రంగం అంటే చాలా మేధావులుగా కలిగి ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ సృష్టించే వాళ్ళు గాను, కంప్యూటర్ లాంగ్వేజ్ తయారు చేసే వాళ్ళు గాను, మంచి టీచర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, నోబెల్ బహుమతి పొందినంత మేధావులుగా ఉంటారు అన్నమాట. వీళ్ళు అయితే బయటికి మాత్రం కనబడరు, కానీ కొద్దిగా బెటర్ లివింగ్ అన్నమాట. 7 కన్నా చూస్తే కొద్దిగా హుందాగా కనబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు. అంటే వివాహ జీవితంలో మాత్రం మోస్ట్కి చాలామంది 7వ సంఖ్యలో సంబంధం ఉన్నవాళ్ళు వివాహ జీవితానికి పెద్దగా ఇష్టపడరు. ఎక్కువగా వైరాగ్యంగానో, బ్రహ్మచారులుగానో ఉన్నాక ఇష్టపడుతూ ఉంటారు. వివాహం అయినా కూడా పెద్దగా వైవాహ జీవితంలో భార్యతో గడపడం కానీ, సంసార జీవితం మీద మక్కువ కానీ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే మిగతా గ్రహాలన్నీ ఉంటే పర్వాలేదు, బట్ కేవలం ఇది ఒక సిమ్టమ్ మాత్రమే. అదే 25వ సంఖ్యలో జన్మించిన వారు ఇంకా బాగా త్యాగమూర్తులుగా ఉంటారన్నమాట. చంద్రుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల చాలా మేధావులుగా కలిగి ఉంటారు. పేదవారి పట్ల, లేని వాళ్ళ పట్ల బాగా ఆదరణ కలిగి వాళ్ళ జీవితంలో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తను సంపాదించినటువంటి ఆస్తులే కాకుండా పెద్దలు ఇచ్చిన ఆస్తులను కూడా ఇతరుల కొరకు త్యాగం చేసి వాళ్ళ అభివృద్ధికి కారణమవుతుంటారు. ఈ 25వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏకంగా ధన్యజీవులుగా ఉండే అవకాశం ఉంది. సరే, మరి బాగా ఉదాహరణగా మీకు చెప్పుకోవాలనుకంటే జీసస్ క్రైస్ట్ 25వ తారీఖు జన్మించారు.
వాళ్ళు ఒక జీవితం అందరికీ తెలిసిందే. మరి మనకి చెప్పుకోవాలనుకుంటే బీజేపీలో వాజ్పేయి గారు, ఆయన కూడా మంచి కవి, రచయిత, బాగా ఉన్నత స్థాయి కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. బట్ కానీ వెరీ సింపుల్ లివింగ్, బ్రహ్మచారిగా ఉండి కేవలం వివాహం చేసుకోకుండా దేశ ప్రధానిగా ఉండే ప్రముఖ వ్యక్తి మన వాజ్పేయి గారు. అంటే 25వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎంత ధనవంతుల కుటుంబంలో జన్మించినా చాలా సింపుల్ జీవితం గడుపుతూ వాళ్ళకంటూ ఏమి ఉంచుకోకుండా ఉంటారు. ఈ విధంగా ఎక్కువగా యోగులుగా, పరమాత్ములుగా జీవితాంతం, అంటే వాళ్ళు చనిపోయి 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా వాళ్ళ పేరు సువర్ణాక్షరాలతో ఉండే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళు హృదయంతో ఆలోచిస్తూ ఉంటారు, ఏ కోరికలు ఉండవు వాళ్ళకి, ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీహో, మరి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కొంతవరకు ఏప్రిల్ నెల నుంచి చాలా వరకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కానీ, కుటుంబ విషయాల్లో కానీ చాలా వరకు ఏప్రిల్ నెల నుంచి గత 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి జీవితాన్ని మళ్ళా కొత్తగా ప్రజెంట్ చేసే విధంగా వీళ్ళ లైఫ్ ఉండబోతుంది. అలాగే మే, జూన్ నెల తర్వాత వీళ్ళకి వివాహం కానీ, సంతానం కానీ కలిగే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి చాలా వరకు ఈ సంవత్సరంలో డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ములతో గొడవలు, స్థిరాస్తి వ్యవహారాలు, అప్పులు, అటువంటి ఏమన్నా ఉంటే అవి పూర్తిగా పరిష్కారమై విజయవంతంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళపైన ఏమైనా తప్పుడు కేసులు పెట్టున్నా, కోర్టులో కేసులు ఉన్నా అవి వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చి వాటి నుంచి బయటపడి మళ్ళీ కొంత ప్రశాంతంగా ఉండడానికి ఈ 2025వ సంవత్సరం వీళ్ళకి తోడ్పడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే చాలా వరకు ఈ రాశిలో ఈ తారీఖులో జన్మించిన వారు వివాహానికి పెద్దగా అంగీకరించనమాట. అంటే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఒక ఫెయిల్యూర్ ఉంటుంది. ఎవరినో ఇష్టపడడం, ప్రేమ వ్యవహారంలో ఫెయిల్యూర్ అవుతారన్నమాట. అంటే వాళ్ళు త్యాగం చేస్తారు, వీళ్ళు ఏకాకిగా మిగిలిపోతారు. అటువంటి వాళ్ళు మరి ఈ సంవత్సరంలో మళ్ళా ఒకరు మీకు పరిచయం అవడం వల్ల మళ్ళీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించే విధంగా, అంటే వివాహం ద్వారా కానీ, ఒక పరిచయంగా కానీ, తోడుగా కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఉండే కొత్త జీవితం, కొత్త తోడు, కొత్త నీడ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మార్పు ఉంది. ఎందుకంటే 2025 అంటే మనకి ఈ 9వ సంఖ్య కుజుడు సంబంధించింది. కామన్గా తెలుసు కదా, కుజుడు, కేతువు ఇంచుమించుగా ఒకే క్వాలిటీ అని అంటారు. అంటే రెండు అగ్నితత్వ గ్రహాలు అవ్వడం వల్ల, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట 9కి 7కి, కుజుడికి కేతువుకి. బట్ ఎనీహౌ 2025 మాత్రం మోస్ట్ లక్కీయెస్ట్ ఇయర్గా ఈ 7వ సంఖ్యలో వారికి ఈ సంవత్సరం మిగలబోతుంది. ఏళ్ళో అదృష్టరత్నంగా వైడూర్యం ధరించాలన్నమాట. పిల్లికన్ను రాయి అంటారు. చాలా ఖరీదైనటువంటి స్టోన్ ఇది. మామూలుగా ఇప్పుడు లభించే కాకుండా రెండు వైపులా కూడా కేవలం పిల్లి కన్ను ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. రెండు వైపులా కూడా సూత్రం కనబడుతూ చాలా ఖరీదైనమాట. అందుకే వైడూర్యాలు అంటారు. అంటే వైడూర్యం అన్నది వజ్రంతో సమానమైన వాల్యూ కలిగి ఉంటుంది. అటువంటి వైడూర్యం లభించినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా జీవితంలో మంచి సక్సెస్, విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ మొత్తం టోటల్ డేట్ ఆఫ్ బర్త్లో 2 ఏళ్ళు, అంటే తారీఖులో కానీ, నెలలో కానీ, సంవత్సరంలో కానీ 2 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు సొంత ప్రాంతంలో, పుట్టిన ప్రాంతంలో డెవలప్మెంట్ అవ్వరు. 100కి 100 పాళ్ళు విదేశ అవకాశాలు వస్తాయి. ఆ విదేశం వెళ్ళిన తర్వాతే జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. అలాగే మీరు సప్తమికి 9 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ 7వ సంఖ్యలో వాళ్ళు సొంత ప్రాంతంలో కన్నా అదర్ దెన్ బర్త్ ప్లేస్లోనే బాగా రాణిస్తారు. అది విదేశం అయితే బాగా కలిసి వస్తుంది. కానీ వీళ్ళు డబ్బు సంపాదించడమే తప్ప దాన్ని దాచుకునే ప్రయత్నం అయితే చేయరు. కాబట్టి ఎప్పటికైనా కొంత మేలుకొని మీరు ఏదో ఒక ఇల్లు స్థిరాస్తితో ఏర్పరచుకుంటే బాగా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.